ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడేది ఏంటంటే ముఖ్యంగా మన ఆర్యవైశ్య అసలు కులం అలా అన్నది ఉందా లేదా అన్నది వస్తుంది. ముందు ఏంటంటే ఇప్పుడు ప్రతి ఈ మధ్య కులగానం అని చెప్పేసి చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు అట్లాగే మన ఆర్యవైశ్య కులం గురించి అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు మీరు? ఇప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఉంది, అలా ప్రతి కార్పొరేషన్ ఉంది, అలాగే మా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు మా ప్రజెంట్ ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు అన్ని పార్టీలకి సమాన్యాయం చేస్తున్నారు తప్ప చేస్తున్నారు అన్నప్పుడు కనీసం మా ఆర్యవైశ్యులు ఎందుకు గుర్తించట్లేదు? కనీసం ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సీట్ అయినా మాకు ఇవ్వడానికి మీరు రెడీ ఉన్నారా? ఎందుకు మమ్మల్ని చంద్రుడు చూస్తాం మా కులాన్ని? ఇప్పుడు మీరు మా కులానికి సంబంధించింది కనీసం ఒక్క సీట్ అని మీరు ఇవ్వకపోతే మేము రాష్ట్రం మొత్తం ముఖ్యంగా మా తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి మా కమ్యూనిటీ నుంచి ఆర్యవైశ్యులని మీరు ఇవ్వకపోతే ఇస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే మాత్రం మేము ప్రతి నియోజకవర్గం నుంచి ఒక ఇండిపెండెంట్ గా మేము పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి చూసుకుంటే రాజమండ్రిలో 15,000 నుంచి 20,000 మధ్యలో మా ఆర్యవైశ్యులు ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే మాది డిసైడింగ్ ఫ్యాక్టర్ మెయిన్ వైశ్యాసే. ఇప్పుడు ఎక్కడ చూసినా నియోజకవర్గం చూసినా వైశ్యాస. ఎందుకంటారా, వైశ్యాస్ లో ప్రతి ఊళ్ళోని బిజినెస్ ఉంటాయి, ప్రతి చిన్నపట్లోని వ్యాపారస్తులు మా వాళ్ళే. ఎవరు అడిగినా సరే ప్రతి వాళ్ళు వెళ్ళి పర్చేజ్ చేసి వైశ్యాసరికి వెళ్తారు కొనుక్కోవడానికి. వాళ్ళ డిస్కషన్ కూడా ఎక్కువ కమ్యూనికేషన్ వైశ్యాస్ జరుగుతుంది. ప్రతి వాళ్ళకి ఏ జరిగినా కానీ మెయిన్ కమ్యూనికేషన్స్ జరిగేది ఆర్యవైశ్యాలతోటే. అలాంటి మా కులాన్ని చాలా చిన్నగా చూస్తున్నారు. ఎందుకంటే కనీసం మన రోసయ్య గారి విగ్రహం రాజమండ్రిలో పెట్టించగలిగారా? రాజమండ్రిలో ఎంతమంది చాలా మంది ఉన్నారు, కానీ గవర్నమెంట్ ఇప్పుడు రాజమండ్రిలో ఆర్యవైశ్య సంబంధించిన మన గురువు మన మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ రోసయ్య గారికి ఒక విగ్రహం పెట్టించలేకపోయామండి. అట్లాంటి పరిస్థితిలో మన కులం ఉంది ఈ రోజుల్లో. అది కాకుండా ఈ మధ్య రీసెంట్ గా ఆర్యవైశ్య సంబంధించింది ఒకప్పుడు మేము ఆర్యవైశ్యులు ఎప్పుడు గర్వం ఫీల్ అయ్యాం. ఈ రోజు గవర్నమెంట్ ఆర్యవైశ్యులు కాదంటే మేము వైశ్య అని చెప్పవాలంట, గుప్తా శెట్టి అని చెప్పుకోవాలంట. అసలు ఏంటండి ఇది? ఆర్యవైశ్య మా కులాన్ని మేము చెప్పుకోవడదా? అలా ఆర్యవైశ్య అని చెప్పుకోవడానికి మీరెవరని చెప్పడానికి? గవర్నమెంట్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు. మా కులాన్ని కించబడి మీరెవరు? అలాంటి దాన్ని మిమ్మల్ని శెట్టి గుప్తా అనేది మేము చెప్పుకోకూడదు అంటే అసలు అది తెలవకూడదు అంటే ఓన్లీ కేవలం వైశ్య అని చెప్పుకోవాలంట. మళ్ళీ దానికి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు వస్తే వైశ్య అని చెప్పాలంటే కోడ్ ఇచ్చారు మధ్యన. ఇదేంటండి ఈ దిక్కుమాన పరిస్థితి ఏంటండి మా కులానికి? ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఎందుకు స్పందించట్లేదు? పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన జిల్లాల్లో. దీని గురించి మొత్తం ప్రముఖ నాయకులందరూ దీనికోసం ఆలోచించి మన వైశ్యస్ కమ్యూనిటీకి ఒక సీట్ వచ్చినా చాలు. ఎందుకంటే ఎప్పుడో పూర్వం ముత్తా గోపాలకృష్ణ గారు ఒక ఆయన పోటీ చేశారు, తర్వాత రాజమండ్రి నుంచి మా తక్కువ సచివారు పోటీ చేశారు తప్ప మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక్కళ్ళన్నా పోటీ చేశారా? ఒక్కళ్ళైనా చూపించండి, ఒక్కరికైనా సీట్ ఇచ్చిందా? ఏ గవర్నమెంట్ కావచ్చు, 2-3 పార్టీలు ఉన్నాయి కదా, ఏ ఒక్క పార్టీ అయినా మనకి ఇచ్చారా? సీట్ కేటాయించారా? మరి అలాంటప్పుడు ఎందుకు మీరు అలా మౌనంగా ఉంటున్నారు? ఎందుకు ఆ పరిస్థితి? మనకి ముందుకు రండి, కదలండి, ముందుకు వస్తే మనం ఆలోచించుకుందాం. ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచండి. ఏర్పడిన తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాం, భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఆలోచిద్దాం. మనకి ఏ పార్టీకి మనకి సీట్ ఇస్తుందో అదే పార్టీకి మనంతా సపోర్ట్ చేద్దాం. దీనికి ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దీనికి మనం సీట్ ఇస్తే దాన్ని సపోర్ట్ చేద్దాం. మీరంతా దీనికి ఆలోచించండి. 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన జిల్లాల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచి మనకి దీనికి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.